హాయ్ డ్రైవింగ్ లవర్స్, మనమైతే ఆయిల్ చేంజ్ చేయడానికి రాయచూర్కి అయితే వచ్చినాం. ఇప్పుడే షెడ్ కాడికి వచ్చినాం, మెకానిక్ షెడ్ దగ్గరికి. ఇప్పుడే ఆయిల్ చెక్ చేసినాడు, ఇంజన్ ఆయిల్, హౌసింగ్ ఆయిల్, గేర్ ఆయిల్ చెక్ చేసినాడు. 3 ఖరాబ్ అయిపోయినాయి, 3 మార్చుకోమన్నాడు. సరేలే అని చెప్పేసి ఇప్పుడు 3 రాసినాడు, అవి షాప్కి పోయి తీసుకురావాలి. ఫిల్టర్లు కూడా చేంజ్ చేశారు. మనకు ఆయిల్ ఫిల్టర్ అయితే చెప్పినాడు ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయాలని. డీజిల్ ఫిల్టర్ అని అడిగారు కానీ అది 3 సార్లకు వచ్చేసి ఒకసారి చేయాలంట ఫిల్టర్ చేంజ్. అంటే మనసారి పోయినప్పుడు చేసినారు, అది ఇంకా 2 టైమ్స్ ఉంది. ఇంకా 2 టైమ్స్ చేపించిన తర్వాత డీజిల్ ఫిల్టర్ మార్చుకోవాలి. ఈ ఆయిల్ ఫిల్టర్ మాత్రం ఎప్పుడు ఆయిల్ చేంజ్ చేస్తామో ప్రతిసారి చేపించుకుంటూనే ఉండాలి ఫిల్టర్. మన బైక్కి అయితే ఎంటీ గాడే వచ్చింది. పోయేటప్పుడు అయితే మంది వేసుకొని పోవాలా. అతను వచ్చినాడు కానీ అక్కడ బిల్లు వేపిస్తాను కాసి అన్నీ బిల్లు వేపించి పెట్టాలని వచ్చిన. అతను బిల్లు వేపించి పెడతాడు. మనం ఇంకా తొందరగా ఆయిల్ చేంజ్ చేసుకొని పోవడమే. మీకు చూపిస్తా ఇప్పుడు ఆయిల్ చేంజ్ ఎలా చేస్తారో, హౌసింగ్ ఆయిల్ అని మీకు చూపిస్తాను. ఫిల్టర్ అయితే ఉప్పుతారు మనకు షార్ట్లో, ఆయిల్ కూడా ఉప్పుతాడు. ఫిల్టర్ కొట్టి ఆయిల్ చేంజ్ చేద్దామని చూపిస్తుంటే హౌసింగ్ ఆయిల్ అండ్ గేర్ ఆయిల్ అన్నీ పోయినాయి.